రాక్ అడవిలోనూ పాతదారిలో జీప్ ప్రయాణం చేస్తోంది. మేఘాలు కమ్మకున్న వాతావరణం. ఆకాశంలో గాలి. టెంపుల్ బెల్ దూరంగా మోగుతోంది. అక్కడ వెళ్తే కలిసేవారు చెబుతారు. అడు వాస్తవం ఏమితో తెలుసుకోడానికి మేము మొక్కడం ఫస్ట్ లుక్. జీప్ లోకి లోపల ఆరావ్ కెమెరాతో మాట్లాడుతున్నాడు. రవి పక్కన కూర్చున్నాడు. జీప్లో చర్చ. ఆరావ్ ఫోన్ సిగ్నల్ లేదు. వీధి దీపాలు లేవు. కాని కథలు మాత్రమున్నాయి. రవి నవ్వుతో ఒక దెయ్యం కనిపిస్తే నిన్నే ఇక్కడ వదిలేస్తా బాబూ. గ్రామప్రదేశం. స్థానికులు కళ్లతో చూస్తారు. మాట్లాడరా. పిల్లలు దూరం వెళ్తారు. శబ్దం తగ్గిపోతుంది. ఒక్క మేక మెల్లగా మేకెలుస్తుంది. ఆరవ్ నారేషన్. ఆతిథ్యం ఆశించాం, కాని మౌనం తప్ప మరొకటి లేదు. హెచ్చరిక. లతా ఆంటీ వృద్ధురాలు పెద్ద వృక్షం కింద కూర్చుని చూస్తోంది. లతా ఆంటీ నెమ్మదిగా, సూర్యాస్తమయానంతరం షూటింగ్ చెయ్యకూడదు. లతా ఆంటీ నిశ్శబ్దంగా. భైరవుడు అడవిలో ఉండటాడు. ఆయనకి తన రూపం చూపించడమంటే ఇష్టం ఉండదు. సీన్ 5. ఆ రాత్రి ఒక చిన్న చిన్న మట్టి గదిలో ఒక దీపం వెలుగుతుంది. ఆరావ్ ల్యాప్టాప్లో ఫూటేజ్ చూస్తున్నాడు. కీటక శబ్దాలు. గాలి కెమెరా క్లిక్. ఆ రాత్రి ఫూటేజ్ చూస్తున్నప్పుడు ఒక దీపం వెలుగుతుంది. కెమెరా స్క్రీన్లో ఓ నీడ విస్మయం. ఆరావ్ ముఖం క్లోజప్. భయంతో చూస్తున్నాడు. వెనక కర్టన్ కదులుతుంది. ఆరావ్ ముఖ క్లోజప్. అప్సరంగా చూడడానం. ఎలా కూడా కదులుతుంది. ఆరావ్ ఎవరు పిలిచారో. ఆరావ్ ఎవరు పిలిచారు అని కన్ఫ్యూజన్స్లెస్. గ్రామానికి బయట అడవి. ఒక చెట్టులో నీడలా ఒక రూపం కనిపిస్తుంది. కళ్ళు నెమ్మదిగా తెరుచుకుంటాయి. గంభీరగాలి మెల్లగా వినిపించే మంత్రాలు. ఆరావ్ నారేషన్. మాకు హెచ్చరించారు. మేము వినలేదు. అదే మన మొదటి తప్పు.